ఈ దినవాక్య ధ్యానాంశం సవాలుకరమైన ప్రశ్నలు. రోమపత్రిక 8:31. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? ఈ ప్రశ్న వెంబడి దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? శిక్ష విధించువాడెవడు? క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడెవడు అను ప్రశ్నలను కూడా పౌలు అడుగుచున్నాడు. రోమపత్రిక 8:31-35. సవాలు చేయి శత్రువులను ఎదిరించుచు నిలవబడి అపోస్తుడైన పౌలు దైవశక్తి గలవాడై వాటికి ప్రతి సవాలు చేసెను. 4 సార్లు ఎవడు ఎవడు అని ప్రశ్నించుచున్నాడు. శ్రమ మరియు వ్యాకులమును చూచి సవాలు చేయుచున్నాడు. బాధలు, హింసలు, కరువు వంటివి నన్ను క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపనేరవని ఘోషించుచున్నాడు. ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? ఓ మరణమా, నీ ముళ్ళెక్కడా అనియు సవాలుకరముగా ప్రశ్నించుచున్నాడు. దేవుని బిడ్డలారా, మీరు లోకము, శరీరము, సాతానును ఎదిరించి సవాలు చేయనంత శక్తి గలవారై ఉండాలి. అందునిమిత్తము క్రీస్తు వలె పాపము లేని వారై జీవించవలెను. నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును అని ప్రభు సవాలుకరముగా అడిగినప్పుడు అందరూ మౌనంగా ఉండిరి. ఆయన పరిచర్య అంతయు వ్యాధి, బలహీనత మరియు అపవాదికి సవాలు చేసి జయము పొందుచుండెను. ఎల్లప్పుడూ ఆయన విజయము పొందుచుండెను. మరణముపై కూడా జయము పొందిన గనక ఆయనను మృత్యుంజయుడని కొనియాడుచున్నాము. 430 సంవత్సరాలు దేవుని ప్రజలు ఐగుప్తు దేశమందు బానిసలయుండిరి. దేవుని సమయము ఆసన్నమైనప్పుడు మోషే నాయకత్వమున బయలుదేరిరి. ఎర్ర సముద్రం వారికి సవాలు చేయనట్లు ఉండెను. వారి ఇరువైపులలో కొండలు, వెనక ఫరో సైన్యము, ముందర ఎర్ర సముద్రం అయితే దేవుడు ఆ సవాలుకరమైన పరిస్థితిని ఎదుర్కొన్న ధైర్యమును మోషేకు దయచేసెను. భయపడకుడని ధైర్యపరిచిన మోషే, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను, మీరు ఓరకయే ఉండవలను అని ప్రజలతో చెప్పెను. నిర్గమా 14:14. మోషే దేవుని కర్రను ఎత్తగా ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసెను. దేవుని ప్రజలు ఎండిన నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రమును దాటిరి. బలమైన తూర్పుగాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. దేవుడి దినవాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్.